ప్రసాద్, ప్రియ చనువుగా ప్రవర్తించడం చూసి నువ్వు తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. పాపం, ప్రియ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కొంచెం గారాబంగా పెంచారు. అందువల్లే అది అలా ప్రవర్తిస్తోంది. నీకు తెలుసో తెలీదో, ఆ అమ్మాయికున్న ఐశ్వర్యానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎంతోమంది కోటీశ్వర్లు వెయిట్ చేస్తున్నారు. కానీ దానికి నువ్వే నచ్చావు. నువ్వేంట్రా అంటే ఏ నీకు ప్రియ అంటే ఇష్టం లేదా? చెప్పు, దీనికో పరిష్కారం తెలియాలి కదా. నిన్నెవరు చదివిస్తున్నారు? ఆ? నిన్నెవరు చదివిస్తున్నారు? మా నాన్న. ప్రియాని? వాళ్ళ నాన్న. మీ ఫ్రెండ్ కవితని? వాళ్ళ మావయ్య. చూసావా, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చదువుకునే ప్రతి ఒక్కరిని వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, మామ, తమ్ముడని వాళ్ళ బంధువులే చదివిస్తారు. కానీ నన్ను చదివిస్తున్నది ఎవరో తెలుసా? నా ఫ్రెండ్. నేను కలెక్టర్ కావాలని వాడు ఎంగిల్ ప్లేట్లు కడుగుతున్నాడు. దేవుడు కూడా కానుకలు సమర్పించి అడిగితేనే వరాలిస్తాడు. కానీ మేము అడగకుండానే మాకు కావలసినవన్నీ ఇస్తున్నాడే, వాడికి ఎలా ద్రోహం చేయను? నాకు ప్రియ అంటే ఇష్టమే, లేదనట్లేదు. కానీ నాకు ప్రేమ కంటే నా లక్ష్యం ముఖ్యం. అంతకన్నా నా గణేష్ దగ్గర నిజాయితీగా ఉండడం ముఖ్యం. ఇవన్నీ తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ప్రసాద్, నువ్వేం చెప్తున్నావు? ఫ్రెండ్స్ అంటే జాలీగా సినిమాకి వెళ్తారు, లేదా వేసుకున్న డ్రెస్ మార్చుకుంటారని విన్నాను. కానీ అతను కష్టపడి నిన్ను చదివిస్తున్నాడంటే అతను ఒకసారి చూడాలి. మరి మీ అమ్మ నాన్న? అలా ఎవరూ లేరు. ఉన్నవాళ్ళు కూడా నీళ్ళు వదిలేశారు. ఏంట్రా? నేనొకటి అడుగుతాను, దయచేసి తప్పుగా అనుకోకురా. మా కాలేజీలో ప్రియా అని ఒక అమ్మాయి ఉంది. నన్ను లవ్ చేసింది. నేను ఆ స్థితిలో లేనని ఎంతో చెప్పి చూశాను. అయినా అర్థం చేసుకోవడం లేదు. నిన్న కోపంతో ఆమె చెంప పగలగొట్టాను. నోటికొచ్చినట్టు తిట్టేశాను. నేను అలా చేసుండకూడదురా. పాపం, చాలా బాధపడింది. తనేమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉందిరా. నేను లవ్ చేస్తున్నానని ఆమెతో చెప్పనా? నేను కూడా లవ్ చేయనా? రే రాజా, అడేం అడుగుతున్నాడు విన్నావా? రే విజయ్, లవ్ చేయనని పర్మిషన్ అడుగుతున్నాడు రా. ఏం అడిగేవరా నువ్వు? ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా. కానీ ప్రేమించినా అని ప్రేమ కోసం పర్మిషన్ అడిగిన మొదటి వ్యక్తివి నువ్వేరా. ప్రేమించడానికి పర్మిషన్ అడుగుతున్నావే, వద్దనగానే చెరిపేయడానికి ప్రేమ అనేది స్లేట్లో రాసే ఏబిసిడీలు కాదురా. ఇంకా మనుషులుగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రేమేరా. అలాంటి ప్రేమకు నేను అడ్డుపడతానారా? నిజం చెప్పాలంటే ప్రేమలో పడితే నీ లక్ష్యం ఎక్కడ దెబ్బతింటుందో అని నీకు భయం. అలా కాదురా. జీవితంలో నువ్వు గెలవాలనుకుంటే ప్రేమించరా. ఎందుకంటే ఈ ప్రపంచంలో సాధించిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా. ఈరోజు ప్రపంచంలో కలిసి బతికే ప్రేమికులందరినీ ఎవరో ఒక ఫ్రెండేరా కలిపి ఉంటాడు. నేను నీ ఫ్రెండ్ని రా. ఇలా నీలో ఇంత ప్రేమను పెట్టుకుని నా కోసం అమ్మాయి మనసు గాయం చేసావే. గాయం చేసే నీకే ఇంత బాధగా ఉంటే గాయపడిన అమ్మాయి ఎంత బాధపడుతుందిరా. వెళ్ళరా, వెళ్ళి ముందు నీ ప్రేమను అమ్మాయితో చెప్పు. థ్యాంక్స్ గణేష్. ఇక మీద ఇతను చెప్పేదేంటి? ఏం అక్కర్లేదు. ఇతని మనసులో నేనున్నానని తెలిసిపోయింది. నాకు అది చాలు. నాకు కావాల్సింది ఇతని మనసే తప్ప ఇతను చెప్పినట్టేం కాదు.
సారీ ప్రియా, ఏదో కోపంలో పొరపాటున మాట్లాడకురా. నేను చెప్పేది అర్థం చేసుకో. నా దగ్గరికి రావద్దు. అది కాదు. గణేష్ చెప్పండి, నేను మిమ్మల్ని చూడడానికి ఓకే, ఓకే, వచ్చాను కానీ ఓకే. వీడిని చూడడానికి కాదు. ఏం నేను అక్కర్లేదు. చెప్పేది వినొచ్చు. పోరా. వీళ్ళందరూ చూసుకొని నన్ను పోరా అంటావా? ఏం చేస్తున్నా చూడు. ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నట్టున్నారండి. అవును, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఆ రోజు టెంపుల్లో కలిసాం, గుర్తుందా? కరెక్ట్ అండి, గుర్తొచ్చింది. రే సారీ రా, తను మా కాలేజ్ బెట్ అంజలి. నా పేరు గణేష్ అండి. గ్లాస్ పెట్టేసి వస్తాను. గణేష్, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్లు తాగండి. థ్యాంక్స్ అండి. హోటల్ ఓపెనింగ్ ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఏం పేరు పెట్టారు? ఫ్రెండ్స్ మెస్ అని అనుకున్నామండి. నేను అతన్ని తలుచుకున్నప్పుడు అతనికి ఎక్కిళ్ళు వచ్చాయి, మరి నాకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అదెందుకో నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. రే ప్రసాద్, వాళ్ళిద్దరిని కూడా హోటల్ ఓపెనింగ్ తీసుకురారా. ఏమండి, తప్పకుండా వస్తారు కదా? సార్ స్వీట్స్ తీసుకోండి సార్. ప్రసాద్ పాస్ అయ్యాడు. ఓహో, వచ్చే నెల కలెక్టర్ ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్తున్నాడు. ఒరే గణేష్, ఆ రోజు నువ్వు నాతో ఛాలెంజ్ చేసినప్పుడు కుర్రాడివి ఆవేశంలో మాట్లాడుతున్నావు అనుకున్నాను. కానీ డబ్బు కంటే మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించచ్చని నిరూపించావురా. ఇది రాజాకి, థ్యాంక్స్. ఇది ప్రసాద్కి, నీకే. ఇది గణేష్కి. ఏయ్, ఏంటలా చూస్తున్నా? గణేష్, టీ-షర్ట్ లో సూపర్ గా ఉన్నావు.
ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం. స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్